సప్తపది సీరియల్ మే 6 ఎపిసోడ్లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు. అరవింద్ సుశీలతో నిన్ను 2 రోజుల్లో ఇంటికి పంపిస్తారంట, నీకు తగ్గిపోతుందంట అని అంటాడు. నా జబ్బు తగ్గాలని నేను కోరుకోవడం లేదు, నా మనసులో దిగులు తగ్గాలని కోరుకుంటున్నానని సుశీల అంటుంది. నీ కన్న కూతుర్ని చూడాలన్న కోరిక వల్లే కదా నీకిలా ఉంటుంది అంటాడు అరవింద్. అలాంటిదేమీ లేదు, ఒకప్పుడు అలా కోరుకున్న మాట నిజమే, ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను అని అంటుంది. నీ కొడుకు నీ కోరిక కూడా తీర్చలేని చేతకాని వాడని ఫిక్స్ అయ్యావా, అందుకే ఇలా అంటున్నావా అంటాడు అరవింద్. నువ్వసలు చెల్లిని ఆ రోజు ఆ ఇంట్లో ఎందుకు వదిలేశావని అరవింద్ నిలదీస్తాడు. జీవితంలో ఆలోచించకుండా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలాంటి ఫలితాలే మనం అనుభవించాలి, ఇంతకంటే నేనేమీ చెప్పలేను, నన్నేమీ అడగొద్దు అంటాడు. వీలైతే నేను చేసిన తప్పుల నుండి నువ్వు పాఠాలు నేర్చుకో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండొద్దు అంటుంది. ఇక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న విషయం అరవింద్ గుర్తు చేసుకుంటాడు. ఇక సుశీల అయితే తన మనసులో మైత్రి వచ్చి పెళ్ళి ఆగిపోయిందని నాకు చెప్పిందన్న విషయం అరవింద్కి చెప్తే ఆవేశంలో మైత్రి మీద మరింత రెచ్చిపోతాడు, చెప్పకూడదు అని అనుకుంటుంది. ఆ ఇంట్లో మీ మిగతా చెల్లెలతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి, నేనున్నా లేకపోయినా నా కోరిక ఇదే, ఏ తల్లి అయినా కోరుకునేది బిడ్డల సంతోషమే, నీ చెల్లెవరో తెలుసుకోవాలని ఆలోచన నీ మనసులో నుంచి తీసేయ్, నువ్వు కూడా ముగ్గురిని నీ చెల్లెళ్ళే అనుకో, అది నీ కుటుంబం అనుకో అని సుశీల చెప్తుంది. నేను జీవితంలో కోల్పోయిన వాటి గురించి ఆలోచించడం వల్లే నీ మనసు డిస్టర్బ్ అయింది, బాధపడే మనిషికి కోలుకునే సమయం ఉంటుంది అంటారు, అది నాకు ఇప్పుడు వచ్చిందని ఆలస్యంగా తెలిసింది అంటుంది సుశీల. నీకు నువ్వు సర్దు చెప్పుకుని నాకు కూడా సర్దు చెప్తున్నావు, నాకు అర్థమవుతుందని అరవింద్ అంటాడు. సర్ది చెప్పుకోవడం అంటే రాజీ పడడం, ఓడిపోవడం కాదు, బంధాలని గెలుచుకోవడం అని సుశీల అంటుంది. నాకు మాట ఇస్తావా, ఒకవేళ నాకేదైనా జరిగితే నేను నీ పక్కన లేకపోయినా సరే నువ్వెప్పటికీ మీ నాన్నగారి ఇంటిని వదిలిపెట్టొద్దు అంటుంది. నేను చేసిన తప్పుని నువ్వెప్పటికీ చేయొద్దు, సరేనా అని సుశీల అంటుంది. ఇక అరవింద్ మనసులో నేను ఆ ఇంటిని వదలకపోయినా సరే నా చెల్లి ఎవరో తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక అరవింద్ బయట కుర్చీలో కూర్చుని డాక్టర్ హరి మాటలే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హరి వచ్చి నా మీద కోపంగా ఉందా అంటాడు. చెప్పండి డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది అని అంటాడు అరవింద్. డాక్టర్గా కాదు, కాసేపు మీ మావయ్యగా మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే, రెండే రెండు, ఒకటి మా అమ్మ, రెండు నేను, నీతో వచ్చిన ప్రాబ్లం ఇదే అంటాడు హరి. నా ప్రాబ్లం గురించి కాదు, మా అమ్మ ప్రాబ్లం గురించి మాట్లాడండి అని అరవింద్ అంటాడు. ఈ ద్వేషం, ఈ తొందరపాటే తగ్గించుకో అంటాడు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించవు, మీ నాన్న బ్రతుకున్నంతకాలం ఆయన ఏడిపించుకు తిన్నావు, ఆయన నీకు ద్రోహం చేశాడని గోల గోల చేశావు, ఇప్పుడు శోభ విషయంలోనూ అంతే, సమస్యను ఆమె వైపు నుంచి ఆలోచించకుండా నువ్వు అనుకున్నట్లే జరగాలంటే మైత్రి గురించి కూడా నువ్వు అలాగే చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, తనతో కూల్గా మాట్లాడితే సమస్య సాల్వ్ అవుతుందిగా అంటాడు హరి. నువ్వు సమస్యని నా వైపు నుంచి తప్ప అందరి వైపు నుంచి ఆలోచిస్తావు మామ అని అరవింద్ అంటాడు. అది నాకు ఇప్పుడే అర్థమైంది అంటాడు. నీకు నా బాధ కనబడదు, నా కర్మకు నన్ను వదిలేయ్ మామ అంటాడు. అలా వదిలేస్తే నేను మీ మావయ్యని ఎలా అవుతాను రా, రేపు ఫారెన్ డాక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాను, మీ అమ్మ కేసు గురించి, బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో ఆయన మంచి స్పెషలిస్ట్ అని హరి చెప్తూ ఉంటే ఎంత ఖర్చైనా పర్లేదు కానీ మా అమ్మ బ్రతకాలని అరవింద్ అంటాడు. ఇక సుశీలను ఒక లేడీ డాక్టర్ చెక్ చేస్తారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే సుశీల కళ్ళు తెరుస్తూ తన మనసులో నా సమస్యలే నన్ను ఇలా చేస్తున్నాయి, నా బబులు జీవితంలో సంతోషాన్ని నేను లాగేసుకున్నాను, మైత్రి జీవితం దారి తప్పింది, ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను, అంతా నా వల్లే అని బాధపడుతూ ఉంటుంది. నేను చేసిన తప్పుకి శిక్ష నేనే అనుభవించాలి, నా వాళ్ళని బలి చేస్తున్నాను, నేను అరవింద్ని వెతుక్కుంటూ వచ్చి తప్పు చేస్తున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇక అలా ఆలోచనలో పడడం వల్ల సుశీలకు బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. సడన్గా సీరియస్ అవడంతో వెంటనే హరిని పిలుస్తారు. ఇక హరి అరవింద్తో ఎమోషనల్గా ఆలోచిస్తుంది, అందుకే ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్తాడు, బీపీ అబ్నార్మల్గా ఉంది అని చెప్తాడు. ఇక మరోవైపు భవానీ శోభ మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటే మయూక వచ్చి డిన్నర్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. కనీసం ఇంట్లో జేపీ మీద కోప్పడే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని భవానీ అంటుంది. మా అందరి మీద కూడా కోప్పడే హక్కు నీకుందని పుల్లయ్య అంటాడు. నువ్వు అసలు ఏ విషయం మీద హర్ట్ అవుతున్నావు అని అక్షిత అంటుంది. ఏం జరిగింది అని మయూక అంటుంది. మీకున్న కంగారు మీ అమ్మకి లేకుండా పోయింది అంటుంది భవానీ. ఏమైనా నోరు జారి అందా అంటే నా నోటి మీద వాత పెట్టింది అంటుంది భవానీ.
నువ్వు వయసులో పెద్దదానివి కావచ్చు, ఈ ఇంటికి పెద్దదాన్ని మాత్రం నేనే అని ముఖం మీద కొట్టినట్లు చెప్పిందని భవాని అంటుంది. మమ్మీకి నువ్వంటే ఎంతో గౌరవం, నీ మాటకి ఎదురు చెప్పొద్దని మమ్మల్ని హెచ్చరించేది, అలాంటిది తను అలా ఎలా మాట్లాడుతుందని మయూక అంటుంది. మీ అమ్మ చాలా క్లారిటీగా చెప్పింది, ఇంటి విషయాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దు అంటుంది అని భవాని అంటూ ఉంటే, అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు పుల్లయ్య. మామూలు పరిస్థితుల్లో అయితే అలాగే చేసేదాన్ని, ఇప్పుడు మీ అమ్మ మాటలను ఛాలెంజింగ్గా తీసుకుంటాను, ఈ ఇంటిని చక్కబెట్టాకే ఇక్కడి నుంచి వెళ్తానని భవాని అంటుంది. మమ్మీని అరవింద్ మాయ నుంచి బయటికి తీసుకొస్తావా అని మయూక అక్షిత ఇద్దరు అడుగుతారు. మీ అమ్మ కళ్ళకి అరవింద్ అనే మాయ అడ్డుపడే మనల్ని తక్కువ చేసి చూస్తుంది, అవన్నీ నేను తొలగిస్తానని భవాని అంటుంది. ఇక అరవింద్ అమ్మకి ఎలా ఉందని అడిగితే తను కోల్పోయిన దాని గురించే ఎక్కువగా బాధపడుతుందని హరి అంటాడు. నేను ఆ ఇంట్లో వాళ్ళ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటున్నానో ఇప్పుడు అర్థమైందా అంటాడు అరవింద్. సమస్యకి పరిష్కారం ప్రశాంతంగా ఆలోచించాలి, ఇంకో 4 సమస్యలు వచ్చేలా క్రియేట్ చేయకూడదని హరి అంటాడు. ఇప్పుడు సుశీల కన్న కూతురు ఎవరో శోభ చెప్తే ఆ అమ్మాయి మీ అమ్మని తల్లిలాగా భావిస్తుందా, అందుకు సిద్ధంగా ఉండదుగా అంటాడు హరి. 20 ఏళ్లు పెంచిన తల్లిని కాదని పోదు కదా అంటాడు. నేను కన్విన్స్ చేస్తానని అరవింద్ అంటాడు. ఇక అంతకన్నా వేరే మార్గం లేదు, కానీ జాగ్రత్తగా డీల్ చేయాలి, ఇదంతా ఈజీ కాదని హరి అంటాడు. ఈ టాపిక్ గురించి అమ్మ దగ్గర ఇంకొకసారి మాట్లాడు అంటే అరవింద్ వెళ్తానంటాడు. ఇంకా స్పృహలోకి రాలేదు అని, స్పృహ వచ్చాక చెప్తానని హరి అంటాడు. ఇక తర్వాత శోభకి ఫోన్ చేసి సుశీల కండిషన్ సీరియస్గా ఉందని చెప్పడంతో శోభ పుల్లయ్య వాళ్ళు కూడా మైత్రితో కలిసి హాస్పిటల్కి వస్తారు. వాళ్ళని చూసిన అరవింద్ ఎక్కడికి అని అడుగుతాడు. అత్తయ్యని చూడ్డానికని మైత్రి అంటుంది. ఎవరికి అత్తయ్య అంటాడు. ఏ రోజైతే నా అవసరానికి మీరు నిలబడలేదో ఆ రోజే మన బంధాలు తెగిపోయాయని అరవింద్ అంటాడు. మీరెవరో మేమెవరో అంటాడు. నన్ను ఇరిటేట్ చేయొద్దు, వెళ్ళిపోండి అంటాడు. నువ్వు ఆవేశంలో ఉన్నావు, అందుకే మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు, ఏదేదో ఊహించుకుని శత్రువుల్ని పెంచుకుంటున్నావు, ఆ తర్వాతే ప్రశాంతంగా డిస్కస్ చేసుకుందాం, అత్తయ్యని చూడనివ్వని మైత్రి అంటే ఆగు అని చేయి పట్టుకుంటాడు. మా అమ్మ ఈ పరిస్థితికి కారణం మీరే కదా, నన్ను మీ అవసరాలకు ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు అంటాడు. ఇక పుల్లయ్య అందుకుని వాడుకున్నారు అంటున్నావేంటి, నువ్వే కదా మా అక్క మంచితనాన్ని వాడుకున్నావు, రోడ్డు మీద అనాథగా తిరిగిన నిన్ను కోట్ల ఆస్తికి వారసుని చేశారు, కృతజ్ఞత అనేదే లేదు అంటాడు. ఇక శోభ నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు, పక్కకి వెళ్ళని తిట్టడంతో పుల్లయ్య వెళ్ళిపోతాడు. పుల్లయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాడి మాటలు పట్టించుకోవద్దు, వాడొక పిచ్చోడు అంటుంది శోభ. పిచ్చోడు కాబట్టి బయటికన్నాడు, మీరు తెలివైన వాళ్ళు కాబట్టే లోపల అనుకుంటున్నారు, నాకు ఆ మాత్రం తెలీదా అని అరవింద్ అంటాడు. నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు, ఒక్కసారి అత్తయ్యని చూడనివ్వని మైత్రి అంటే మా అమ్మని మీరు చూడడానికి వీల్లేదు అంటాడు. ఇప్పటికైనా కనీసం మనసు మార్చుకుని నిజం చెప్పే ఉద్దేశం ఉంటే చెప్పండి, దగ్గరుండి అమ్మ దగ్గరికి నేనే తీసుకెళ్తాను అంటాడు. చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాను అంటాడు. అయితే వాళ్ళిద్దరూ మౌనంగానే ఉంటారు. మీరు నిజం చెప్పరు కదా అంటాడు. అయితే వాళ్ళు మౌనంగా ఉంటారు. నువ్వు మళ్ళీ విషయం మొదటికే తీసుకొస్తున్నావు అని అంటుంది. మొదటికేమీ తీసుకురాలేదు, ఆల్రెడీ గొడవ జరిగింది కదా, మీరు మర్చిపోయారేమో, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను కదా, ఎలా క్షమిస్తాను అనుకుంటున్నావు అని అంటాడు. నువ్వు మొండిదానివి కాబట్టే ఇంద్ర నీతో కలిసి ఉండలేకపోయాడని మైత్రిని నానా మాటలు అంటాడు. ఇక మైత్రి చాలా బాధపడుతుంది. నీ కాపురాన్ని నువ్వు అందుకే చెడగొట్టుకున్నావు అని అంటాడు. ఇక మైత్రి మీరిక్కడి నుంచి వెళ్తారా, సెక్యూరిటీని పిలిపించమంటారా అని అరవింద్ తిడుతూ ఉంటే సరిగ్గా అదే సమయంలో సుశీలకి మరింత సీరియస్ అయిపోతుంది. నా కొడుకుని చూడాలని సుశీల అనడంతో హరి బయటికి వచ్చి అదే విషయం అరవింద్కి చెప్పడంతో లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక మైత్రి శోభ ఇద్దరూ కూడా హరితో మేము కూడా లోపలికి వెళ్ళి చూస్తామని వాళ్ళు లోపలికి వెళ్తారు. అరవింద్తో సుశీల ఇంకొన్ని రోజులే నాకు ఈ విశ్రాంతి, ఆ తర్వాత శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటానని అంటూ ఉంటే అలా అనొద్దని అరవింద్ అంటాడు. నాకేం జరగబోతుందో నాకు తెలిసిపోతుంది అంటుంది. ఈ కొద్దిపాటి సమయమైనా నన్ను నా బబ్లుతో గడపనివ్వండి అక్కడ ఉన్న వాళ్ళతో సుశీల చెప్తూ ఉంటుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో నీ పెళ్ళిని నేను కళ్ళారా చూడాలని నా కోరిక తీరుస్తావా అని సుశీల అడుగుతుంది. తన తల్లి మీద ఉన్న ప్రేమతో తన తల్లి చివరి కోరికను అరవింద్ తీరుస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.